చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడు క్షమించాలి? ముందు మిమ్మల్ని దేనికోసమో నేరస్తులుగా చూడాలి. ఆ తరువాత మిమ్మల్ని క్షమించడానికి ప్రయత్నించాలి. ఇదంతా ఎందుకు? మిమ్మల్ని నేరస్తులుగా చూడను, మీరున్న విధంగానే అంగీకరిస్తాను. ఇప్పుడు క్షమాపణ ప్రసక్తి ఎక్కడుంది? ఇది అనవసరంగా జీవితాన్ని సంక్లిష్టం చేయడమే. మీరు ఎలా అయితే ఉన్నారో అది నాకు పర్వాలేదు, మీ తీరది. మనుషులు అలానే ఉంటారు, సరేనా? ప్రజలు ఇందులో ఎందుకు చిక్కుకుంటారంటే వాళ్లకు మనుషుల మీద అసాధ్యమైన ఆశలుంటాయి. వాళ్ల ఆశలు అసాధ్యమైనవి కాబట్టి ఇతరులని నేరస్తులుగా చూస్తారు. తమ ఆలోచనలో ఆపై ఒకరోజు క్షమిస్తారు. మీరు దేవుడన్నట్టు ప్రవర్తించకండి. మీరు పరిపూర్ణ మనిషి కాదు, అలాగే మీ చుట్టూ ఉన్న ఎవరూ కూడా కాదు. వాళ్లను అంగీకరించండి. వాళ్లతో వ్యవహరించగలిగితే, డీల్ చేయగలిగితే, బిజినెస్ చేయగలిగితే, సంబంధం పెట్టుకోగలిగితే సరే, లేదంటే వాళ్ల దారిన వాళ్ళని వదిలేయండి.